రామాయణంలో హనుమాన్ ప్రవేశం. ఒక కోతి, కాని దేవతల కంటే గొప్ప భక్తుడు. ఆయన బలం అపారమైనది, ఆయన జ్ఞానం అద్భుతమైనది. కాని ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది ఆయన భక్తి. హనుమంతుడు రామాయణంలో ఒక పాత్ర కాదు, భక్తి అంటే ఏమిటో ప్రపంచానికి నేర్పిన జీవం. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం హనుమంతుడి ప్రవేశం ఎందుకు రామాయణంలో ఒక పెద్ద మలుపు అయింది. వాయుదేవిని కుమారుడు, అంజనాదేవి పుత్రుడు, బాల్యంలోనే అపారమైన శక్తులు కలిగినవాడు, సూర్యుడిని పండు అనుకుని తినడానికి వెళ్ళినవాడు. అంతటి శక్తి ఉన్న హనుమంతుడిలో ఉన్న గొప్ప లక్షణం వినయం. అతను తన శక్తిని ఎప్పుడూ ప్రదర్శించలేదు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాడు. హనుమంతుడు కేవలం బలవంతుడు కాదు, అతను మహాపండితుడు కూడా. వేదాలు, శాస్త్రాలు, భాషలు అన్నింటిలో నైపుణ్యం. అతని మాటలు వినగానే వినేవాళ్ళు మంత్రముగ్ధులు అవుతారు. ఇది మనకు ఒక పాఠం. బలం ఉంటే సరిపోదు, వినయం ఉంటేనే మనిషి గొప్పవాడవుతాడు. ఇది రామాయణంలో కీలకమైన క్షణం. అరణ్యంలో శ్రీరాముడు, లక్ష్మణుడు సీత కోసం వెతుకుతుంటారు. అప్పుడు హనుమంతుడు వారిని కలుస్తాడు. మొదటి మాట, మొదటి చూపు, అక్కడే ఒక అద్భుతమైన బంధం మొదలవుతుంది. హనుమంతుడి వినయం చూసి శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు. హనుమంతుడి భక్తి సాధారణమైనది కాదు. అతనికి తన స్వార్థం లేదు, అతనికి తన కోరికలు లేవు. రాముని సేవే నా జీవితం అన్న భావనతో జీవించాడు. అదే నిజమైన భక్తి. మనకు దేవుడి దగ్గర ఏదైనా కావాలి అనుకుంటాం, కానీ హనుమంతుడు దేవుడికి తనను అర్పించాడు. హనుమంతుడి మొదటి మహాసేవ. సీతను వెతకడానికి ఆ లంకకు వెళ్లే బాధ్యత అతనికి వస్తుంది. సముద్రం ముందు నిలబడి ఒక్క క్షణం కూడా సందేహించలేదు. రాముని పని కాబట్టి అసాధ్యాన్ని కూడా సాధ్యం చేశాడు. హనుమంతుడి కథ మనకు చెబుతోంది, భక్తి ఉంటే బలం వస్తుంది, విశ్వాసం ఉంటే అసాధ్యం అనేది ఉండదు. హనుమంతుడు మనకు ఒక ఉదాహరణ. మనలో కూడా ఆ శక్తి ఉంది, కానీ మనం నమ్మాలి. హనుమంతుడు దేవుడిని నమ్మినవాడు కాదు, దేవుడు తనలో ఉన్నాడని జీవించినవాడు. మనము దేవుడిని వెతుకుదాం. హనుమంతుడు మాత్రం దేవుడిలో తనను కనుగొన్నాడు. శక్తి అంటే శరీరం కాదు, శక్తి అంటే విశ్వాసం. మనలో చాలా మందికి టాలెంట్ ఉంటుంది, కానీ కాన్ఫిడెన్స్ లేకపోతే అది ఉపయోగం కాదు. హనుమంతుడి దగ్గర కాన్ఫిడెన్స్ ఏంటి అంటే రాముని మీద నమ్మకం. హనుమంతుడు లంకకు దూకినప్పుడు అతను తన శక్తిని నమ్మలేదు, రాముని పేరుని నమ్మాడు. అతను దూకింది సముద్రం మీద కాదు, అతను దూకింది తన సందేహాల మీద. మనం దేవుని దగ్గర కోరుకుంటాం, హనుమంతుడు తనను ఇచ్చాడు. మనము దేవుడా నాకు ఇది ఇవ్వు అంటాం, హనుమంతుడు మాత్రం దేవుడా నన్నే తీసుకో అన్నాడు. హనుమంతుడు రాముడిని ఉపయోగించలేదు, రాముడి కోసం జీవించాడు. ప్రపంచం అతని గొప్పవాడిగా చూస్తుంది, కానీ అతను తనను రాముడు దాసుడుగా మాత్రమే చూసుకున్నాడు. ఎంత ఎత్తుకు వెళ్ళినా తనను తాను తగ్గించుకున్నవాడే నిజమైన మహానుభావుడు. మనం కూడా చాలాసార్లు నేను చేయలేను అనుకుంటాం, కానీ మనలో కూడా ఒక శక్తి ఉంది. హనుమంతుడికి తన శక్తి గుర్తు చేసిన వాడు జాంబవంతుడు. మన జీవితంలో కూడా ఎవరో ఒకరు మనల్ని నమ్మిస్తారు. హనుమంతుడికి ద్వేషం లేదు, అందుకే అతను అద్భుతాలు చేశాడు. మనం కూడా ద్వేషం వెనక్కి లాగుతుంది, భక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది. అతను ఫలితం గురించి ఆలోచించలేదు, పని మీద దృష్టి పెట్టాడు. మనం కూడా పని మీద దృష్టి పెడితే అన్నీ అనుభవిస్తాం. హనుమంతుడు మనకు చెప్పేది ఒక్కటే, దేవుడిని నమ్ము, నీ మీద నమ్మకం వస్తుంది. నీ మీద నమ్మకం వస్తే జీవితం మారిపోతుంది. హనుమంతుడు పర్వతాలు ఎత్తినవాడు కాదు, మన హృదయాలను ఎత్తినవాడు. అతని బలం చేతుల్లో కాదు, అతని భక్తిలో ఉంది. మన జీవితంలో కూడా సమస్యలు సముద్రంలా ఉంటాయి, కానీ హనుమంతుడిలా ఒక నమ్మకం ఉంటే ఆ సముద్రాన్ని కూడా దాటగలం. మీరు కూడా ప్రయత్నించండి, ఒక్కసారి భక్తితో జీవించండి. హనుమంతుడు రాముడి కోసం అన్నీ వదిలాడు. మనము దేవుడి కోసం ఏమి వదులుతున్నాం? హనుమంతుడు నేను కాదు నువ్వే అన్నాడు. మనము కూడా అలా చెప్పగలమా? ఈ ప్రశ్న మీకు వదిలేస్తున్నాను. మనలో ప్రతి ఒక్కరిలో ఒక హనుమంతుడు ఉన్నాడు, కానీ మన శక్తిని మర్చిపోయాం. హనుమంతుడిలా నమ్మకం పెంచుకుంటే మన జీవితం కూడా మారిపోతుంది. దేవుడిని నమ్మినవాడు భక్తుడు, దేవుడి కోసం బ్రతికినవాడు హనుమంతుడు. మీరు ఎవరు? జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ భక్తి మన జీవితాల్లో కూడా వెలుగులు నింపాలి.